గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిన్నేని. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు విజయ కేతనం ఎగరవేశాయి. కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూటమి విజయం 21కి 21 స్థానాల్లో జనసేన విజయంపై స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా, జన సైనికులు, ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో హుందాతనాన్ని ప్రదర్శించారు. పవన్ మాటల్లో గెలిచామన్న గర్వం ఏ కోశాన కనిపించలేదు. గెలుపుతో తమ భుజాలపై బాధ్యత పెరిగిందని తెలిపారు. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి ఈ విజయం కాదని, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు పునాది వేయడానికి వచ్చిన అవకాశమని పేర్కొన్నారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయ, ప్రభుత్వం, ఆలోచన విధానం ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, జగన్, వైసీపీ నాకు శత్రువులు కాదని తెలిపారు. ఇది చారిత్రాత్మక రోజని, చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. నా జీవితంలో ఇప్పటి వరకు విజయం అంటే ఏమిటో తెలియదని, ఒకే ఒక్కసారి సినిమాల్లో తొలి ప్రేమ విజయాన్ని చూశానని చెప్పుకొచ్చారు. జీవితమంతా దెబ్బలు తింటూ, మాటలు పడుతూ ఎదుగుతూ వచ్చానని చెప్పారు. 21కి 21 గెలిచేంత వరకు నేనేంటో నాకే తెలియదని, ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు పవన్. అందరికీ చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఇది. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం, ఏ మాట మీద అయితే మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ, వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పై ప్రజలు వరుసగా 3వసారి విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది చారిత్రాత్మక విజయమన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు గత దశాబ్దంలో చేసిన మంచి పనిని కొనసాగిస్తామని, ఈ అభిమానానికి నా అభివాదం చేస్తున్నానని చెప్పారు ప్రధాని. కష్టపడి పనిచేసిన మా కార్యకర్తలందరికీ నేను కూడా సెల్యూట్ చేస్తున్నానని కొనియాడారు. రేపటి నుంచి ప్రజాపాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నామని చెప్పారు. లోక్సభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన లోక్సభ అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. గెలిచిన అభ్యర్థులు వాళ్ల పదవీ కాలంలో రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్కు తన రాజీనామా లేఖ పంపించారు. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వైసీపీ ఘోర పరాభవం పాలైంది. కనీసం జనసేన పార్టీ సాధించినన్ని సీట్లు కూడా చేజిక్కించలేకపోయింది. ఎన్నికల ముందు వైనాట్ 175 అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలను చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి జగన్ రాజీనామా చేసేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పి వివిధ ఎన్నికల్లో సత్తా చాటుతూ వచ్చిన బీఆర్ఎస్ క్రమంగా ఓటు బ్యాంకు కోల్పోతుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 9% ఓటు షేర్ తగ్గిన బీఆర్ఎస్ 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే తాజా లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 25% ఓట్లను కోల్పోయింది. 2018 అసెంబ్లీ నుంచి 2024 పార్లమెంట్ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తే కాంగ్రెస్ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87%, 2019 పార్లమెంట్ 41.29%, 2023 అసెంబ్లీ 37.62%, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 16.68% ఓట్లతో దిగజారుతుంది. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు సాధించిన ఆ పార్టీ తాజా ఎన్నికల్లో 0కు పడిపోయింది. అదే సమయంలో బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98%, 2019 పార్లమెంట్లో 19.45%, 2023 అసెంబ్లీలో 13.90%, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 35.08%కి తన ఓట్ షేర్ పెంచుకుంది. దీంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లకే పరిమితమైన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు క్రమంగా బీజేపీకి మళ్లినట్లు అర్థమవుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు కేవలం 6 నెలల వ్యవధిలో బీఆర్ఎస్ 20% ఓట్లు కోల్పోవడం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేర్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43%, 2019 పార్లమెంట్ ఎలక్షన్లలో 29.48%, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.69%, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 40.10% ఓట్లు సాధించింది. మొత్తంగా 5 ఏళ్లలో 11.67% ఓట్లను పెంచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. దీంతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితం కాగా తాజా ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 0.4% ఓట్లు అదనంగా రావడం విశేషం. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ స్పందించలేదు. మొన్నటి వరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన ఫలితాలు తారుమారు కావడంతో సైలెంట్ అయిపోయారు. పార్టీ ఓటమిపై కానీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి కృతజ్ఞతలు చెప్పే అంశంలో కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీలో గెలుపొందిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలుపుతూ మాత్రం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అంచనాలు అన్నీ తారుమారయ్యాయి. బీఆర్ఎస్ 14 సీట్లు గెలుస్తుందని, బీజేపీకి 1 or none అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ బీఆర్ఎస్కే 0 వచ్చింది. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తోందని, కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంటుందని ఆయన చెప్పారు. అక్కడ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయ పతాకం ఎగరవేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ డిపాజిట్ మాత్రమే దక్కించుకోగలిగి 3rd ప్లేస్కు పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవని రఘునందన్ రావు లోక్సభ ఎన్నికల్లో గెలిచే అవకాశం కూడా లేదని కూడా చెప్పారు. కానీ మెదక్లో రఘునందన్ రావు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేసీఆర్ ఇలాగే సైలెంట్గా ఉండిపోయారు. గెలుపోటములను ఒకేలా తీసుకోవాలని పదే పదే చెప్పే ఆయనే ఓడినప్పుడు బయటకు రాకుండా సైలెంట్గా ఉండిపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ 135 సీట్లలో గెలుపొందగా జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లలో గెలిచాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.
ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 సీట్లు గెలుచుకోవాల్సి ఉండగా అంతకంటే 7 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 151 సీట్లతో రికార్డు విజయాన్ని అందుకున్న వైసీపీ ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. వైసీపీ చీఫ్ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా కాబినెట్లోని మంత్రులందరూ పరాజయం పాలయ్యారు. కాగా సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్కు మంగళవారం రాజీనామా లెటర్ పంపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆయనను గవర్నర్ కోరినట్లు గవర్నర్ స్పెషల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింగ్ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురంలో ఖాతా కూడా తెరవలేదు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు వస్తాయని అనుకున్నప్పటికీ ఆ 2 చోట్ల కూడా టీడీపీ, జనసేననే ఎక్కువగా సీట్లు గెలుచుకున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి కేవలం 3 సీట్లకే పరిమితమైంది. వైసీపీ గెలుచుకున్న సీట్లలో విశాఖపట్నం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2, కడపలో 3, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో 2 ఉన్నాయి. ఏపీ లోక్సభ ఎన్నికల్లోనూ కూటమి సునామీ సృష్టించింది. మొత్తం 25 స్థానాలకు గాను 21 కైవసం చేసుకుంది. టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 సీట్లతో విజయం సాధించాయి. ఇక అధికార వైసీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. కడప, రాజంపేట, తిరుపతి, అరకు మాత్రమే విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న వైసీపీ బలం ఈసారి 4 సీట్లకు పడిపోయింది. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి 62,695 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ పీసీసీ చీఫ్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల కేవలం 141,039 ఓట్లు సాధించి 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఇక రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 76,071 ఓట్ల మెజార్టీతో, తిరుపతి నుంచి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజార్టీతో, అరకు నుంచి గుమ్మ తనూజారాణి 50,580 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ ఘోర పరాజయానికి ప్రజా వ్యతిరేకతే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజధాని అంశం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రధాన కారణాలని పేర్కొంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానులను ప్రకటించాడు. కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా, వైజాగ్ను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా చేస్తామని చెప్పారు. వైజాగ్ నుంచి పాలన చేయాలని భావించి అక్కడి రిషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. కానీ అక్కడికి షిఫ్ట్ కాలేదు. 3 రాజధానులు ముచ్చటగానే మిగిలిపోయాయి. ఇక దశలవారీగా మద్యం నిషేధం అని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పైగా నకిలీ మద్యం అమ్ముతున్నారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ వివేక హత్య కేసు విషయంలోనూ అధికార పార్టీకి డ్యామేజ్ జరిగింది. నిందితులను ప్రభుత్వమే కాపాడుతున్నదంటూ వివేక కూతురు సునీత ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని సీఎం జగన్ అన్నారు. రిజల్ట్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని చెప్పారు. మహిళలకు సంక్షేమ పథకాలు అందించామని, ఇంటికే పథకాలు పంపించామని చెప్పారు. 1,05,00,000 మంది అక్కాచెల్లెళ్ల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 54 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి 99% అమలు చేశామని తెలిపారు. ఎవరేం చేసినా తమకున్న 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారని పేర్కొన్నారు. పోరాటాలు మాకు కొత్త కాదని, ఖచ్చితంగా మళ్లీ లేస్తాం, గుండె ధైర్యంతో ముందుకెళ్తామని ధీమాగా చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటం మాకు కొత్త కాదని, నా రాజకీయ జీవితంలో ఎక్కువ శాతం ప్రతిపక్షంలోనే ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు జగన్. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్
కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు తీరాలకు చేరుకుంది. 39 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983, 1985 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు పట్టుచిక్కాక కొన్నాళ్లు అందని నియోజకవర్గమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్లుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు. 39 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినబడని మంగళగిరి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు నారా లోకేష్. 1985లో టీడీపీ మంగళగిరిలో గెలిచింది. ఆ తరువాత 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గోలి వీరాంజనేయులు, 1994లో సిపిఎం నుంచి ఎన్ రామ్మోహన్ రావు, 1999, 2004లో కాంగ్రెస్ నుంచి మురుగుడు హనుమంతరావు, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల, 2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి అందని ద్రాక్షగా మారింది. మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగరవేయడమే తన లక్ష్యమంటూ ప్రతినబూని మరీ అహర్నిశలు కష్టపడి ప్రజల మనస్సులు గెలుచుకొని నియోజకవర్గంలో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు నారా లోకేష్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆర్నిసలు మేము అందరం కష్టపడతాం, కలిసిగట్టిగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసిగట్టిగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 పైచిలుక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది.
ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు 95,000 మెజారిటీ గెలిచాడనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని. నేను మెజారిటీలో మూడో స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడి ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 2024 లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానంలో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు ఓటమి పాలయ్యారు. లోక్సభ ఫలితాల అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఇది మెదక్ ప్రజల విజయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. డబ్బులతో ఏదైనా చేయొచ్చని రాజకీయాలకు చరమగీతం పాడినట్టయిందన్నారు. 7 నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలను సమీక్ష చేసుకుని పార్టీని మెదక్ పార్లమెంట్లో అగ్రగామికి తీసుకెళ్తానని తెలిపారు. గొంతులేని వారి పక్షాన గొంతునై నిలుస్తానని చెప్పారు. 7 నియోజకవర్గాల ప్రజలను కాపాడుకుంటానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేకపోతే ముఖ్యమంత్రి కారు పెట్రోల్కు పైసలు లేవని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి రూపాయిని బీజేపీ నేతలుగా మేం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏగా పోటీ చేశాం, ఎన్డీఏగానే కేంద్రంలో అధికారం చేపడుతున్నామన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే మాటలు వారి అహంకారానికి నిదర్శనమని విమర్శించారు రఘునందన్ రావు. నేను మీ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాలకు అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు భగభగ మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా, చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు, పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి, వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక, ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రఘన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ గా మా సమస్యల్ని వింటాడు, పరిష్కరిస్తాడు. గతంలో దుబ్బాక నుంచి గెలిచి దుబ్బాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని, మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు పంచినా, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, నన్ను ఓడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు, ముఖ్యంగా మా కార్యకర్త బంధువులందరూ కూడా నా వైపున నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త బంధువులందరికీ కూడా
జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహితంగా రాష్ట్రాన్ని బీజేడీని ఏలిన నవీన్ పట్నాయక్ కు ప్రజలు గట్టి షాకిచ్చారు. ముఖ్యమంత్రిగా 6సారి ప్రమాణ స్వీకారం చేసి దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. లోక్సభ ఎన్నికల్లో అధికార బిజు జనతాదళ్ను బీజేపీ గట్టి దెబ్బ కొట్టింది. 5 సంవత్సరాలు ఒడిశాను ఏలిన నవీన్ పట్నాయక్ ను బీజేపీ అధికారాన్ని చేదిక్కించుకుంది. ముఖ్యంగా బీజేపీ ప్రచార సమయంలో గనులు, చిట్ ఫండ్ కుంభకోణంపై విచారణ కమిటీ నివేదికను దాచిపెట్టడం సహా పలు కీలక అంశాలను ప్రచారాస్తాలుగా వాడుకొని బీజేపీ ఒడిశాలో తొలిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్లో విజయ ఢంకా మోగించగా బీజేడీ 51 స్థానాలు, కాంగ్రెస్ 14 స్థానాలు, సిపిఎం 1, ఇతరులు 3 సీట్లు దక్కించుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలంతా ఒడిశాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మిత్రుడైన నవీన్ పట్నాయక్ పై మోదీ ఎన్నికల ప్రచారంలో యుద్ధం ప్రకటించారు. నవీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్ ఆరోగ్యం అంత వేగంగా ఎందుకు పాడైందని అనుమానం వ్యక్తం చేశారు. నవీన్ ఎక్కువగా ఆయన సహాయకుడు తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ పై ఆధారపడుతున్నారన్న ఆరోపణలు చేశారు. పాండియన్ లక్ష్యంగా బీజేపీ కూడా విస్తృత ప్రచారం చేసింది. అదేవిధంగా ఆయనకు వయసు పైబడుతోందని, ఎక్కువ కాలం సీఎంగా కొనసాగలేరన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. బీజేపీ ఆప్కీ బార్ 400 పార్ అనే నినాదం ఫలించలేదు. రామమందిరం నిర్మాణం పట్ల ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువు పట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది. ఫలితం బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఒంటరిగా 370 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ 240 దగ్గరే నిలిచిపోయింది. 10 ఏళ్ల బీజేపీ పాలనపై జనంలో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడైతే బీజేపీకి ఎదురులేదని అనుకున్నారో అక్కడే వెనుకబడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీఏకు దక్కింది. కానీ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. 400కు పైగా గెలుస్తామన్న ఎన్డీఏ కూటమి 290 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బోటాబోటీ మెజార్టీని మాత్రమే దక్కించుకుంది. 2014లో 282 స్థానాలను, 2019లో 303 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఈసారి భారీగా సీట్లను కోల్పోయింది. 240 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. బీజేపీ భారీ విజయం సాధిస్తుందనుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి మింగుడుపడని ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ బీజేపీని గట్టి దెబ్బ కొట్టాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదుకోకపోతే బీజేపీ ఈసారి అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చేది. బీజేపీని 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన మోదీ వేవ్కు కూడా ఇక పులి స్టాప్ పడ్డట్టే అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2014లో 44, 2019లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గత ఎన్నికల్లో 5 సీట్లే గెలుచుకున్న సమాజ్వాదీ పార్టీ ఈసారి 37 సీట్లకు ఎగబాకింది. 29 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, 22 స్థానాలతో డీఎంకే కూడా మంచి ఫలితాలు సాధించడంతో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో బీజేపీ అధికారంలోకి రాదేమోనని భావనను కల్పించింది. ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురు లేదని 10 ఏళ్లుగా ఉన్న భావన ఈ ఎన్నికలతో తేలిపోయింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి అంశాల ప్రభావం సైలెంట్ వేవ్లా పనిచేసింది. జనంలో ఉన్న ఈ అసంతృప్తి ఎగ్జిట్ పోల్స్లో కనిపించకపోయినా ఈవీఎంలలో స్పష్టమైంది. బయటకు పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా జలంగ్ పోలింగ్ బూత్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను దాచుకోలేదు. ఇది బీజేపీని ఓడించే స్థాయిలో లేకపోయినా ఓటమికి చేరువ చేసే స్థాయిలో మాత్రం కనిపించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం పోలైన ఓట్లు 3,30,013 కాగా ఈ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలై చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. గెలవడానికి కావలసిన కోటా ఓట్లు వచ్చేంత వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. మాల్దీవులు ప్రెసిడెంట్ మహమ్మద్ మైక్జు ఎక్స్లో ఖాతాలో 2024 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏకి అభినందనలు అని తెలిపారు. రెండు దేశాల భాగస్వామ్య శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను అని రాసుకొచ్చారు. అదేవిధంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలో తన ఎక్స్ ఖాతాలో కొత్త ఎన్నికల విజయానికి, మంచి పనికి శుభాకాంక్షలు. ఇటలీ భారతదేశాన్ని కలిపే స్నేహాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై మేము కలిసి పనిచేస్తూనే ఉంటాము అని పోస్ట్ చేశారు. అలాగే భూటాన్ ప్రధాని షేరింగ్ టొబాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు నా మిత్రుడు ప్రధాని మోడీకి, ఎన్డీఏకు అభినందనలు అని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే కూడా మోడీకి అభినందనలు తెలిపారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.